హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిరొయ్యలు. ఇప్పుడు కనిపిస్తున్న విధంగా తయారు చేసుకుంటే గోంగూర పచ్చిరొయ్యలు మాత్రం అద్దిరిపోద్దనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నీట్గా గోంగూరని క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఒక క్లాత్ తీసుకుని దాంట్లో అయితే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే దాక తీసుకుని స్టవ్ వెలిగించి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే కాసేపు మరిగాక పచ్చిగా ఉన్న గోంగూరని నీట్గా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా దాంట్లో సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేయాలి, మొత్తం ఆ గోంగూరకి పట్టేంత వరకు. ఇప్పుడు ఫస్ట్ గోంగూర పచ్చడిలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకుందాం. దీనికోసం అయితే ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ దాంతోపాటు ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద దాక పెట్టేసి మెంతులు అండ్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇవి వేపుకోవాలన్నమాట. ఇదంతా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇది వేస్తాం అనమాట తాలింపు. అండ్ దీంతోపాటు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసేసి తర్వాత ఎండుమిర్చి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. తాలింపు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. కాసేపు అయిన తర్వాత మనకి పచ్చివాసన అయితే పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ తాలింపులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఇదంతా మొత్తం మగ్గేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తాలింపులోనే చేసేసుకుంటున్నాం అనమాట ఈ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ. దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు అయితే వేసుకోవాలి. పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు విడిగా అయితే మనం వేపుకోవాలన్నమాట. వేపేసుకున్న రొయ్యలు అయితే ఇప్పుడు వేసేసుకున్నాం. వేసేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మగ్గేంత వరకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, మనం ఉడికించుకున్నాం కదా గోంగూరని, ఉప్పు, కారం, పసుపు ఆ మసాలా వేసేసి సో అదైతే ఇప్పుడు ఇందులో వేసేసుకొని కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. స్పైసీగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం ఈ ఉల్లిపాయలు, పచ్చిరొయ్యలకి అన్నిటికీ కలిసేంత వరకు ఈ ఉడకబెట్టుకున్న గోంగూరని అయితే కలిపేయాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో. తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసుకుని అయితే వేసుకోవడం బెస్ట్. సో ఎందుకంటే ముందుగా మనం ఉడికించినప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేస్తాం కదా అండ్ రొయ్యలకు కూడా వేస్తాం కదా. సో తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా మసాలా అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఇదంతా. సో మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ రావడానికి, గోంగూర ఫ్లేవర్ రావడానికి. సో కాసేపు మూత పెట్టేసి ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలాగ బబుల్స్ లాగా వస్తుందన్నమాట. మూత ఓపెన్ చేసి గరిటెతో అటు ఇటు కదిపితే మన వేడి వేడి గోంగూర పచ్చిరొయ్యలు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ డిష్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.